బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగం పుంజుకుంది. సిట్ చీఫ్ సజ్జన నేతృత్వంలో జరిగిన తాజా సమీక్షా సమావేశంలో దర్యాప్తు సంస్థ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, నిందితుల స్టేట్మెంట్ను విశ్లేషించిన సిట్ తదుపరి చర్యలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేసింది. ట్యాపింగ్ కోసం ఉపయోగించిన హార్డ్ డిస్కులు, సాఫ్ట్వేర్ డేటాను రికవరీ చేసేందుకు ఫోరెన్సిక్ రిపోర్ట్లపై చర్చించారు. ధ్వంసం చేసిన డేటాను పునరుద్ధరించేందుకు విదేశీ ఏజెన్సీల సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న కొంతమంది కీలక రాజకీయ నాయకులకు త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని సిట్ నిర్ణయించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ మనకి లైవ్ అందుబాటులో ఉన్నారు. పవన్, మనం చూస్తున్నాం ఇటు తెలంగాణలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిందో దానికి సంబంధించి కూడా విచారణ వేగవంతం అవుతోంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనుకోవచ్చు, అసలు విచారణకి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి పవన్? ఇప్పటికే వారం రోజుల పాటు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అధికారులు విచారించారు. కానీ విచారణలో ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించలేదు. ఇదే విషయాన్ని అటు సుప్రీంకోర్టుకు కూడా అటు అధికారులు నివేదించారు. నిన్న సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు కస్టడీ పిటిషన్ పైన మరొకసారి విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఆసక్తికర వాదనలు జరిగాయి. అటు ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, కావాలనే ప్రభాకర్ రావును వేధించడానికే పదే పదే కస్టడీ అడుగుతున్నారు, వాళ్ళ ఇగోని సాటిస్ఫై చేసుకోవడం కోసమే ప్రభాకర్ రావును ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆయన 30 సంవత్సరాలు అటు ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. కానీ ఇప్పుడు అధికారులు ఆయనను ఇబ్బంది పెడుతున్నారు, ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఇప్పటికే 90 గంటలకు పైగా విచారించిన నేపథ్యంలో ఇంకా విచారణ అవసరం లేదంటూ వాళ్ళు తమ వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ గడిచిన 7 రోజుల విచారణలో ప్రభాకర్ రావు విచారణకు ఏమాత్రం సహకరించలేదని, ఆయన ప్రభుత్వానికి ఏదైతే అధికారులకు ఇచ్చిన డివైసెస్లో ఏమీ ఇన్ఫర్మేషన్ అనేది లేకుండా వాటిని ముందుగానే డిలీట్ చేసి ఆయన ఇచ్చినట్లుగా అటు కోర్టుకు చెప్పారు. మరింత లోతైన విచారణ అవసరం కాబట్టి మరికొంత గడువు కావాలనుకోవడంతో మరో వారం రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రభాకర్ రావు విచారణ జరుగుతున్న తీరుపైన ఎప్పటికప్పుడు అటు సమీక్ష నిర్వహిస్తుంది. ఉన్నతాధికారులు అటు ప్రభుత్వానికి నివేదిస్తూ ఉన్నారు. ప్రభాకర్ రావు సహకరించని విషయాన్ని కూడా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో 9 మంది అధికారులతో ప్రత్యేకంగా ఒక సిట్ని కాన్స్టిట్యూట్ చేసింది. సిట్ అధికారులు నేటి నుంచి ప్రభాకర్ రావును వారం రోజుల పాటు విచారించనున్నారు. ఇప్పటిదాకా ఏసీపీ స్థాయి అధికారి వెంకటగిరి ఆయన విచారణాధికారిగా కొనసాగారు. కానీ ప్రభాకర్ రావు గతంలోనే ఐపీఎస్గా పనిచేసిన అనుభవం ఉండడంతో జూనియర్ అధికారులు ఆయనను సరైన రీతిలో ప్రశ్నించలేకపోయారు. కొంత గౌరవభావంతో వాళ్ళు సరిగ్గా ఆయన నుంచి సమాచారాన్ని రాబట్టలేకపోయారనే అభిప్రాయం ప్రభుత్వానికి ఉంది. అందుకే సీనియర్ అధికారులు, ఐపీఎస్ అధికారులతో కూడిన ఒక కమిటీ, ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ఇందులో అంబర్ కిషోర్ ఝాతో పాటు గతంలో వెస్ట్ జోన్ డీసీపీగా ఈ కేసు దర్యాప్తు చూసిన విజయ్ కుమార్ కూడా ఇందులో ఉంచారు. అట్లనే మాదాపూర్ డీసీపీ రితిరాజ్ను కూడా ఇందులో పెట్టారు. ఒక్కొక్క అంబర్ కిషోర్ ఝా సాంకేతికంగా ఆయనకు చాలా పట్టు ఉంది, సాంకేతిక పరిజ్ఞానంలో ఆయనకు అనుభవం ఉంది. కాబట్టి ఈ డేటా రికవరీ కోసం, డేటా రిట్రీవ్ చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే దానిపైన ఆయన తీస్తారు. అలానే రితిరాజ్ కనుక చేసినట్లయితే ఆమె లాలో పట్టా పొందుకున్నారు కాబట్టి చట్టపరంగా ఎటువంటి లొసుగులు వీళ్ళు చేస్తున్నారు, లొసుగులు ఉపయోగించుకొని చట్టం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. వీళ్ళని లీగల్గా ఎలా వాళ్ళని చట్ట ప్రకారం ముందుకు ఎలా వెళ్ళాలి అనే దానిపైన ఆమె సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా గతంలో కౌంటర్ ఇంటెలిజెన్స్లో పనిచేసిన కేఎస్ రావు లాంటి అధికారులను కూడా ఈ బృందంలో ఉంచారు. వీళ్ళందరూ కూడా మల్టీ డిసిప్లినరీ టీం కింద ఏర్పడి ప్రభాకర్ రావుని ఈ రోజు నుంచి వారం రోజుల పాటు విచారించనున్నారు. కీలకంగా ప్రభాకర్ రావుకు ఏదైతే ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆదేశాలు ఇచ్చింది ఎవరు, ఆ వివరాలన్నింటినీ కూడా ఎవరికి చేరవేశారు,
అవన్నీ కూడా ఎక్కడ దాచిపెట్టారు అనేది ప్రధానంగా విచారణ కొనసాగుతుంది. అట్లనే గడిచిన కొన్ని సంవత్సరాలుగా పోలీస్ విభాగం అంతా కూడా తీసిపెట్టుకున్న ఎక్స్ట్రీమిస్ట్ జాబితాను మొత్తం కూడా ధ్వంసం చేయడం, దీనిపైన కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంటుంది. బషీర్బాగ్లో ఉన్న సిసిఎస్ కార్యాలయంలో ప్రత్యేకంగా సిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు ప్రభాకర్ రావును ఆ సిట్ కార్యాలయంలోనే 25వ తారీఖు దాకా ఉంచి ఆ అధికారులు విచారించనున్నారు. ఈరోజు 9 గంటల నుంచి ఈ విచారణ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభాకర్ రావుతో నిజాలు చెప్పించాలి, ఆధారాలన్నీ ముందు పెట్టి అవసరమైతే ఇంకో అధికారులతో కన్ఫరెన్స్ చేయించి ఆయన నుంచి నిజాలు రాబట్టడానికి అధికారులు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రసన్న, అయితే అంటే పవన్, అంటే ఇప్పటికే చూసుకుంటే సజ్జనన్ నేతృత్వంలో ఇప్పుడు సిట్ ఏర్పాటైంది కాబట్టి, అంటే ఇంతకు ముందు సేకరించిన ఆధారాలను బట్టి ఇప్పుడు సిట్ దర్యాప్తు చేయబోతుంది కాబట్టి, అసలు ఇంతకు ముందు ఎటువంటి ఆధారాలు సేకరించారు, ఇప్పుడు సజ్జనన్ నేతృత్వంలో సిట్ అధికారుల దర్యాప్తు ఎలా ఉంటుందనుకోవచ్చు పవన్? అయితే ఇప్పటిదాకా అటు ప్రభాకర్ రావు బాధితులు అనేక మంది వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్ వల్ల తాము బాధితులుగా మారామనేది, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇచ్చారు. ఇక మొదటగా ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, ఆయన హార్డ్ డిస్క్లన్నీ కూడా తీసుకెళ్లి ధ్వంసం చేశారు, మూసీ నదిలో పడేశారనే వార్తలు కూడా వినిపించినాయి. కానీ మూసీ నదిలో ఎటువంటి హార్డ్ డిస్క్ పరికరాలు, వాటి ధ్వంసమైన ఆనవాళ్ళు కానీ ఎక్కడ కూడా పోలీసులకి లభించలేదు. కానీ ఆ హార్డ్ డిస్కులు ఎక్కడ ఉన్నాయి, వాటిల్లో ఏమేం డిలీట్ చేశారు, వాటినన్నింటినీ ఏ రకంగా రిట్రీవ్ చేయాలి, ఎవరి ఆదేశాల మేరకు ప్రత్యేక వార్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న తదితరులు పనిచేశారు. వీళ్ళందరినీ కూడా మరొకమారు విచారణకు పిలిచి అటు ప్రభాకర్ రావు ఎదుట కూర్చోబెట్టి విచారించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అటు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న గతంలోనే విచారణలో ఉన్నతాధికారులు చెప్పినట్లుగా తాము చేశాం. అప్పట్లో ఆయన ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు ఉన్నారు. ఆయన ఇచ్చిన ఆదేశాలను తాము పాటించామంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో ఏమని ఆదేశాలు ఇచ్చారు, వీళ్ళు ఏం చేశారు, ఎవరి ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు కింద తన సబార్డినేట్స్కు ఈ రకమైన ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది, తదితర వివరాలన్నింటినీ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఏర్పాటైన సిట్ పూర్తి వివరాలన్నింటినీ కూడా సేకరిస్తుంది. ఇప్పటికే అటు గతంలో సేకరించిన వివరాల ఆధారంగా మరింత లోతుగా విశ్లేషణ చేస్తూ ప్రభాకర్ రావు నుంచి అన్ని నిజాలు చెప్పించే అవకాశం అయితే ఉంటుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ పవన్. సో మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అయితే ఇంకా వేగవంతం జరుగుతుందని చెప్పుకోవాలి. ఇటు ఇప్పటికే సిట్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మరి దీనికి సంబంధించిన తదుపరి ఏ విధంగా ఉంటుంది, అలాగే సిట్ విచారణ ఏ విధంగా చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు సంచలనం రేపుతోంది.